నమస్తే. సారా దందాలో అరెస్ట్ అయినటువంటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పైన తన తండ్రి అంటే వాళ్ళ బాపు కేసీఆర్ చాలా ఫైర్ అవుతున్నాడట, చాలా కోపంగా ఉన్నాడట. మరి ఎందుకోసం ఒకసారి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తానికి ఈ నెల 15వ తేదీన కల్వకుంట్ల కవితను బంజారా హిల్స్లో ఉన్నటువంటి తన నివాసానికి ఈడీ అధికారులు రావడం, దాని తర్వాత సోదాలు నిర్వహించడం, విచారణ చేయడం, మరొక పక్కన సాయంత్రం 6-7 గంటల టైంలో ఆమెను ఇక్కడి నుంచి బంజారా హిల్స్ తన నివాసం నుంచి నేరుగా ఢిల్లీకి ఎత్తుకపోయినటువంటి పరిస్థితిని మనం చూసుకోవడం జరిగింది. ఒక పక్కన ఢిల్లీలో ఉన్నటువంటి ఈడీ అధికారులు హైదరాబాద్ రావడం, సుమారుగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కల్వకుంట్ల కవితను విచారించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే విచారించేటువంటి సందర్భంలో కానీ, కల్వకుంట్ల కవిత అరెస్ట్ అవుతున్నటువంటి సందర్భంలో కానీ, తన తండ్రి అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎక్కడ కూడా కనపడలేదు. ఎక్కడ కూడా కనపడలేదు. మనం చూడడం జరిగింది. కేవలం హరీష్ రావు, కేటీఆర్ మాత్రమే కనపడడం జరిగింది. అది కూడా అరెస్టు మరి కాసేపట్లో అవుతుందనంగా. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయిపోయింది. కల్వకుంట్ల కవితను 7 రోజుల పాటు ఈడీ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఒక పక్కనేమో కల్వకుంట్ల కవితకు విచారణ చేస్తున్నటువంటి సందర్భంలో ఆమెను కలవలేదు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇంకొక పక్కన ఢిల్లీలో విచారణ ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో కూడా ఆయన ఢిల్లీలో కూడా కనపడినటువంటి పరిస్థితి. మరొక విషయం చెప్పుకోవచ్చు. ఇక్కడ కల్వకుంట్ల కవితకు కేసీఆర్కి విపరీతమైనటువంటి పంచాయతీ అయితే ఉందట. వీళ్ళిద్దరి మధ్యలో పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్నటువంటి తీరుగా ఇద్దరికి అసలే పొసుకోవడం లేదట. ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెర మీదకి వచ్చిందో గత 2 సంవత్సరాల క్రితం నుంచి, అప్పటి నుంచి కల్వకుంట్ల కవితని కేసీఆర్ దగ్గరికి రానివ్వట్లేదట. అసలు వచ్చినా కానీ వద్దని చెప్తా ఉన్నాడట. అందుకోసం అని చెప్పేసి కవితకు ప్రయారిటీ కూడా తగ్గించడం జరిగింది కుటుంబంలో. మనం చూసుకోవడం జరిగింది. నిన్న మొన్న జరిగినటువంటి పరిణామాలను చూసుకున్నట్టయితే ఉంటే కల్వకుంట్ల కవిత ఈడీ కస్టడీలో ఉన్నటువంటి నేపథ్యంలో నా కొడుకును చూడాలి, మా అన్నను చూడాలి, నా భర్తను చూడాలి, మా అమ్మను చూడాలని చెప్పేసి అయితే ఈడీ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉంది, దరఖాస్తు పెట్టుకుంటా ఉంది. కానీ ఎక్కడ కూడా కేసీఆర్ను కలవాలని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పట్లేదు. సేమ్ టైం కేసీఆర్ కూడా అంతే. కల్వకుంట్ల కవిత కోసం ఎక్కడ కూడా ప్రయత్నాలు చేయలేదు. గతంలో ప్రయత్నాలు చేయడం జరిగింది. నాన్న నన్ను కాపాడు, నేను చేసింది తప్పే, నేను ఈ సారా దందాలకు పోవడం తప్పే, నాది, నన్ను ఒకసారి క్షమించు బాపు అని చెప్పేసి మరి ప్రాధేయపడ్డప్పటికీ కొంత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొంత ముందడుగు వేయడం జరిగింది. ఇప్పుడే అరెస్ట్ అయినట్టయితుంటే ఈ ఎఫెక్టు ఎన్నికలలో పడుతుంది కావచ్చు అని చెప్పేసి అసెంబ్లీ ఎన్నికల్లో కొంత లీగల్ అడ్వైజర్తో మాట్లాడడం, ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలతో ములాఖాత్ కావడం, నేరుగా బీజేపీ నాయకులతో కూడా ములాఖాత్ అయినటువంటి వార్తలు రావడం జరిగింది. అంటే బిడ్డను కాపాడుకోవడం కోసం చిట్ట చివరికి కేసీఆర్ ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ నేతల కాలబేరానికి కూడా పోయినట్టుగా అర్థమవుతా ఉన్నది. ఒక పక్కనేమో సారా దందాల ఇజ్జత్ తీసింది, మరో పక్కన బీజేపీ నేతల దగ్గర కూడా నన్ను పంపించేలాగా చేసినటువంటి కల్వకుంట్ల కవిత పైన విపరీతమైనటువంటి కోపంతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకోసం అని చెప్పేసి ఆయన వెళ్ళలేదు. ఆ రోజు ఈడీ విచారణ సందర్భంలో, ఈడీ సోదాలు నిర్వహించేటువంటి సందర్భంలో వెళ్ళలేదు. కల్వకుంట్ల కవిత దాదాపుగా 15వ తారీఖు, మరి ఇప్పటికీ 6 రోజులు అవుతా ఉంది ఆమెను అరెస్ట్ చేసి. ఇప్పటి వరకు కూడా కల్వకుంట్ల కవితకు ములాఖాత్ కావాలన్నటువంటి ఆలోచన కేసీఆర్కి రావట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి లీగల్ అడ్వైజర్లతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా కనబడట్లేదు. అంటే మొత్తానికి కల్వకుంట్ల కవితను మొత్తానికి వదిలేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఒక పక్కనేమో ఈ సారా దందాలో దేశవ్యాప్తంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు చెడ్డ పేరు తీసుకొచ్చింది. ఈయనేమో దేశవ్యాప్తంగా రాజకీయాలు చేయాలని చెప్పేసి ఆయన భావిస్తే, ఇప్పుడేమో కల్వకుంట్ల కవిత ఉన్న ఇజ్జత్ తీసింది, తెలంగాణలో అధికారాన్ని కోల్పోయేలాగా ఆమె చేసినటువంటి ఈ యొక్క పెంటతోటి, ఆమె చేసినటువంటి ఈ లొల్లితోటి, ఆమె చేసినటువంటి ఈ సారా దందాతోటి పార్టీ ఇజ్జత్ పోయింది, కల్వకుంట్ల కుటుంబం కూడా ఇజ్జత్ పోయిందని చెప్పేసి ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ మరో పక్కన పార్టీ మొత్తం ఆగమైపోయింది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయేందుకు సిద్ధపడ్డది. నామరూపాలు లేకుండా చేసేందుకు ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు చేస్తూ ఉన్నారు. కల్వకుంట్ల కవిత ఒకసారి చూద్దాం. కల్వకుంట్ల కవిత మధుడు గతంలో ఎట్లా నవ్వుతా ఉంది, అగో ఆ డ్యాన్స్ చూడండి. అది గతంలో ఏమో అట్లా, ఇప్పుడు కల్వకుంట్ల కవితక్క అగో ఆ ఆనందం వ్యక్తం చేస్తూ ఉంది. అప్పుడు కూడా సారదందాలు ఉన్నటువంటి ఫోటోలు ఇవి. అగో ఇప్పుడేమో ఈ చప్పట్లు ఇక్కడ కొడతా ఉన్నది. ఇక ఇప్పుడేమో
ఇక ఈడీ కార్యాలయంలో విచారణ ఎదుర్కొన్నటువంటి సందర్భంలో ఆమె భగవద్గీత మిగతా సంబంధించినటువంటి కొన్ని పఠనాలు చేస్తూ ఉందట. కాబట్టి కల్వకుంట్ల కవితక్క చేసినటువంటి ఏదైతే పెంట ఉన్నదో ఈ పెంటతోటి చాలా కేసీఆర్ ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఈమెను దగ్గరగా రానియొద్దు, ఒక పక్కన దేశంలో గుణాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావాలి, దేశంలో గుణాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి మొత్తం దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని విస్తరింపజేయాలని చెప్పేసి కేసీఆర్ భావించండు. కానీ ఎక్కడ గుణాత్మకమైనటువంటి మార్పు? ఇంట్లోనే గుణాత్మకమైనటువంటి మార్పు లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఒక పక్కనేమో కేటీఆర్ ఆగం చేసిండు, ఇంకొక పక్కనేమో కల్వకుంట్ల కవితమ్మ చేసినటువంటి భాగవతం మామూలు భాగవతం కాదు. ఒక దేశవ్యాప్తంగా చర్చ నడుస్తూ ఉంది. ఇల్లు ఈమె ఒక్కతే ఉన్నదా? ఒక పక్కన అరవింద్ కేజ్రీవాల్ని పక్కన పెట్టుకోవడం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ని పక్కన పెట్టుకొని ఢిల్లీలో శాసించవచ్చు, పంజాబ్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్నది, అక్కడ కూడా శాసించవచ్చు, మహారాష్ట్రలో శాసించవచ్చు అని చెప్పేసి కేసీఆర్ ఒక పకడ్బందీ అయినటువంటి ప్లాన్లు వేస్తే ఈమె దేశవ్యాప్తంగా విస్తరించాలి సారాదందాను, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల్లో మెడలో ఉన్నటువంటి పుస్తకాలు దింపాలి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మగవాళ్ళని అందరినీ కూడా తాగుబోతులను చేయాలని ఈమె కంకణం కట్టుకున్నది. మొత్తానికైతే దోషి ఒక దొంగ సారదందాలో ఉన్నటువంటి సారదందాకు తెరలేపినటువంటి ఒక దొంగ దొరకడంతో కేసీఆర్ మొత్తం డైలాగులో పడ్డాడు. చూసింది కదా ప్రజలారా, ఈ మధ్యలో ఎక్కడైనా కేసీఆర్ కనబడతా ఉన్నాడా? పార్లమెంట్ ఎన్నికలు అయితే ఉంటే పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ అయినటువంటి సందర్భం ఎక్కడైనా కానీ అంటే పార్టీ నాయకులు గెలిపించుకోవాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఎన్నికలంటే కేసీఆర్కి ఒక ముందస్తుగా ప్రణాళిక ఉంటుంది. కానీ కేసీఆర్ ఎక్కడ కూడా అట్లాంటి ప్రణాళికను ఎక్కడ కూడా సిద్ధం చేయట్లేదు, కనీసం అభ్యర్థులను కూడా ప్రకటించేటువంటి పరిస్థితి లేదు. ఈ యొక్క అభ్యర్థులను ప్రకటించినప్పటికీ కూడా వాళ్ళు లాస్ట్ వరకు పార్టీలో ఉంటారా ఉండరా అనేది కూడా కేసీఆర్కి తెలియట్లేదు. వాళ్ళందరూ కూడా డిసైడ్ అయిపోయారు. కల్వకుంట్ల కవితక్క చేసినటువంటి ఈ యొక్క భాగవతంతో అసలు గెలిచేటువంటి పరిస్థితి కూడా లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి మెయిన్ కారణం కల్వకుంట్ల కవిత. ఆ సారదందా లిక్కర్ దందా తెర మీదకి వచ్చింది. బిడ్డను కాపాడుకోవడం కోసం అక్కడ కేసీఆర్ ములాఖత్ అయితే ఉన్నాడు బీజేపీలతో. బీజేపీ ఒకటే, బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటే అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పకనే చెప్పింది. అది ప్రజల్లో బాగా నాటుకుపోయింది. ఎందుకోసం? కల్వకుంట్ల కవితను కాపాడడం కోసం. ఒకవేళ సారదందాలో ఉన్నటువంటి 30-35 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంది ఈడీ, వాళ్ళ మీద సిబిఐ యాక్షన్ తీసుకున్నది. మరి కల్వకుంట్ల కవిత పైన అరెస్ట్ ఎందుకు చేయట్లేదు? కల్వకుంట్ల కవితకు ఎందుకు మరి కేంద్రంలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలని బీజేపీ అడ్డుపడి కల్వకుంట్ల కవితను కాపాడడంలో బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు ఢిల్లీ పెద్దలు అనేది బాగా ఈ యొక్క వార్త స్ప్రెడ్ కావడం జరిగింది. తెలంగాణ ప్రజల్లో వాళ్ళ మనసులో నాటుకుపోయింది. ఆహా, కల్వకుంట్ల కవితను అంటే కేసీఆర్ బిడ్డను ఒక సారాదందాలో 100 కోట్ల రూపాయలు వాళ్ళేమో అక్రమంగా సంపాదించినటువంటి కల్వకుంట్ల కవితను అరెస్టు చేయకపోవడానికి బీజేపీ పార్టీ కారణం కావచ్చు అని చెప్పేసి ప్రజలు భావించి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. ఏది? బీఆర్ఎస్ పార్టీకి. ఇప్పుడు అదే సంబంధించినటువంటి పార్లమెంటు ఎన్నికలకు షెడ్యూల్ కంటే ఒకరోజు ముందు వచ్చినటువంటి ఏదైతే ఉందో ఈడీ ఆ రోజే ఈమెను సోదాలు నిర్వహించి విచారించి నేరుగా ఢిల్లీకి పట్టుకపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా ప్రజలకు అర్థమవుతా ఉన్నది. ఆహా, నిజంగా కూడా ఇన్ని రోజుల పాటు బీజేపీ పార్టీ ఈమెను కల్వకుంట్ల కవితను అరెస్టు చేయకుండా ఆపింది. ఇప్పుడు బీజేపీ పార్టీ రాష్ట్రంలో కొన్ని ఎంపీ సీట్లు గెలవాలి కాబట్టి కల్వకుంట్ల కవితను అరెస్టు చేయించింది. ఈ అరెస్టు చేయడంలో కూడా కేసీఆర్ పాత్ర కూడా ఉన్నది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఒక పకడ్బందీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒక కుట్రపూరితంగా అంటే ఒక రకంగా కావాలని చెప్పేసి కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసేటువంటి విధంగా ఈ రెండు పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీతో పాటు బీజేపీ పార్టీ నాయకులు ఎవరైతే కీలకమైనటువంటి నేతలు ఉన్నారో ఇది ఒక ప్లాన్ మాత్రమే, నిజమైనటువంటి అరెస్ట్ కాదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు కొంతమంది అయితే ఆరోపిస్తూ ఉన్నారు. సరే, దీంట్లో నిజమేంత అబద్ధం ఎంత అనేది మనకు తెలియదు. కానీ ఒక రకంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఆగం చేసింది, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆగం చేసేటువంటి పరిస్థితికి కల్వకుంట్ల కవితక్క తీసుకొచ్చింది. ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా మనం ఇంటర్నల్గా ఎవరితోనైనా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి టికెట్లు కేటాయించినటువంటి అభ్యర్థులను కొంత మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే ఎక్కడ గెలుస్తుంది బ్రదర్, ఎక్కడ ఉన్నది, మొత్తం అంతా కూడా కల్వకుంట్ల కవితక్కది నడుస్తూ ఉన్నది. ఏమైనా పోయినా కానీ సారాదందాలో మీ వాళ్ళే ఉన్నారట కదా, కేసీఆర్ బిడ్డే ఉన్నదట కదా, ఏంది ఇది అంతా, ఒకప్పుడు ఎట్లున్నటువంటి పార్టీ ఎట్లా ఆగం చేసింది కల్వకుంట్ల కవితక్క అని నేరుగా చెప్తానట. ఊర్లలో ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి కార్యకర్తలు చెప్తా ఉన్నారట. కల్వకుంట్ల కవితక్క చేయబట్టే మొత్తం పచ్చగా ఉన్నటువంటి పార్టీని మొత్తం సర్వనాశనం చేసి పాడేసింది కల్వకుంట్ల కవితక్క అని చెప్తా ఉన్నారట. ఇగో ఒకసారి చూడండి కల్వకుంట్ల కవితక్క డ్యాన్స్ చూడు. అప్పుడు కల్వకుంట్ల కవితక్క డ్యాన్స్ వాళ్ళ ఇగో పక్క పెట్టి ఎవరున్నారు ఇక్కడ అనిల్,
ఈమె చేసినటువంటి పెంట ఉన్నది కదా, ఈ పెంటతో వాళ్ళ భర్త అనిల్కి కూడా మరి చుట్టుకునేటువంటి పరిస్థితి. ఈ యొక్క ఈడీ కేసుకు మీరు కూడా రావాలని చెప్పి సామాన్లు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. అంటే కల్వకుంట్ల కుటుంబంలో ఈమె ఒక పక్కన కేసీఆర్కి తెలియకుండా చేసిందా తెలిసి చేసిందా అనేది రెండో విషయం. మరి తెలిసి చేసినట్టు అయితే ఉంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇన్వాల్వ్ కావచ్చు కదా, మరి తెలియకుండానే ఈమె వెనక నుంచి చక్రం తిప్పింది అనేది కొంత వస్తూ ఉన్నాయి వార్తలు. చూద్దాం మరి కల్వకుంట్ల కవితను ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నిజామాబాద్ నుంచి ఎంపీగానో లేకపోతే ఎక్కడి నుంచో బరిలో దింపేటువంటి అవకాశం ఉంటుందని కొన్ని వార్తలు వచ్చినాయి. కానీ ఆమెను ఎక్కడ కూడా బరిలో దింపేటువంటి ఆస్కారం లేదు. ఎందుకంటే ఆమె పోయి జైల్లో కూర్చున్నది, ప్రకటించినటువంటి అభ్యర్థులు కూడా గెలిచేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కల్వకుంట్ల కుటుంబం పైన, కల్వకుంట్ల కవిత పైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు విపరీతమైనటువంటి కోపంతో ఉన్నాడట. ఆమెను కలిసేదే లేదని చెప్పేసి చెప్తా ఉన్నాడట. కేటీఆర్ కూడా కలిసేందుకు వెళ్ళినప్పుడు సందర్భంలో కనీసం మరి ఎట్లా ఉంది అని చెప్పేసి కూడా కేటీఆర్ను అడిగినటువంటి పరిస్థితి. ఆడ ఏం చేస్తూ ఉంది, ఎప్పుడు ములాఖాత్ అవుతా ఉన్నారు, ఆమె ఎట్లా ఏమైనా మెంటల్గా ఏమైనా డిస్టర్బ్ అవుతుందా, లేకపోతే ఈడీ ఏ విధంగా ప్రశ్నలు వేస్తూ ఉందన్నటువంటి ఏ సమాచారాన్ని కూడా కేటీఆర్ తోటి కానీ అక్కడ హరీష్ రావుతో కూడా ఎక్కడ కూడా కేసీఆర్ మాట్లాడతలేడట. అంటే ఎంత విపరీతమైనటువంటి దాంతో ఉన్నాడు అనేది మనకు అర్థమవుతా ఉంది స్పష్టంగా. కాబట్టి చూద్దాం కల్వకుంట్ల కవితను మరి కేసీఆర్ ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తాడు. ఒకప్పుడు తెలంగాణలో పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఎదురు లేదని చెప్పేసి భావించినటువంటి కేసీఆర్ తన కూతురు చేసినటువంటి ఈ యొక్క వ్యవహారం, ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో, ఒక సారా దందా ఏదైతే ఉందో, ఈ సారా దందాతోటి తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలో పూర్తి స్థాయిలో పార్టీ నాగం చేసింది, పరువంతా తీసిందని చెప్పేసి అయితే కేసీఆర్ కవిత పైన విపరీతమైనటువంటి కోపంతో ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది.